ఓకే హై ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 9 డే 13 అండి. సో చాలా చాలా బాగుంది. నిజంగా చెప్పాలి అని అంటే మనం ఏ సీజన్లో కూడా నాగార్జున గారు వచ్చేసి కరెక్ట్ పాయింట్స్ మాట్లాడినట్టుగా మనం ఎప్పుడూ చూడలేదు, రివ్యూస్ దగ్గర వినలేదు. బట్ ఈసారి ఏంటని అంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కాదు ఉండే ఆ మాట అస్సలే అనొద్దట. ఓనర్స్ వర్సెస్ టెండెన్స్ అని అనాలంట. సో ఆ తేడా ఉండొద్దు అని చెప్పేసి ఆ విధంగా పెట్టారంట. రణరంగం కాదు, చదరంగం కూడా కాదు అండి. అదొక బీభత్సం ఇవాళనైతే నిజంగా చాలా బాగా అనిపించింది. ఎక్కడ ఎవరికి ఏ విధంగా డోస్ పడాలనో ఆ విధంగా డోస్ అనేది పడింది. చాలా చాలా బాగా అనిపించింది. నిజంగా చెప్పాలి అంటే అక్కడ స్టూడియోలోకి వచ్చినటువంటి ఆడియన్స్ కూడా వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అని చెప్పేసి కరెక్ట్గా మాట్లాడారు. సెలబ్రిటీస్ అని లేదు, కామనర్స్ అని లేదు, ఏది లేదు, ఫేవరెటిజం అనేది చూపించలేదు వాళ్ళు. నిజంగా చెప్పాలి అంటే చాలా బాగా అనిపించింది ఈ రోజు ఎపిసోడ్ అయితే. ఇన్ని రోజుల కంటే 2 వీక్స్కి ఇంకా 2 వీక్స్ అయిపోలేదు కానీ అంటే ఇన్ని 2 సాటర్డే అండ్ సండే ఫస్ట్ వీక్కి కానీ ఈ వీక్కి చాలా అడగాల్సిన పాయింట్స్ కరెక్ట్గా అడిగారండి. అసలు అంతకుముందు ఎప్పుడైనా గమనించారంటే అసలు ఎక్కువగా ఏవీస్ అనేది చూపించకపోతుండే, కానీ ఈసారి ఇప్పుడు నాగార్జున గారు సాటర్డే అండ్ సండే ఒక్క వీడియోని 2 సార్లు కాదు 3 సార్లు కూడా చూపిస్తున్నారు. వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే, వాళ్ళ దగ్గర నుండి కరెక్ట్ రెస్పాన్స్ అనేది రాకపోతే ఆయన అక్కడ చూపించే వాళ్ళు యాటిట్యూడ్ అనేది చూపిస్తూనే ఉన్నారు. అది వాళ్ళకే నష్టం అనేది జరుగుతుంది. ఒక్కటండి ఏంటి అని అంటే ఇది చాలా మంది చూసే షో. బయటికి వచ్చాక మనం 4 గోడల మధ్యలో ఉన్నది వేరు, అక్కడ షోలో ఉన్నది వేరు. సో నువ్వు ఎంత బాగున్నా కానీ ఏదో ఒక టైంలో ఈ టైంలో నువ్వు ఇచ్చేసా అన్నట్టుగా ఉంటుంది. అది చాలా నెగిటివ్ అవుతుంది వాళ్ళకైతే మాత్రము. అది వాళ్ళు ఏదో మేము వీళ్ళని సాధిస్తున్నాము, మేము ఒక షోలో ఉన్నాము అని చెప్పేసి ఒక బిల్డప్ తోటి ఉంటున్నారు కావచ్చు. మేబీ వాళ్ళకి ఛాన్సెస్ వస్తాయనో లేదు అని అంటే స్క్రిప్టెడ్ అయినా కానీ అండి ఆ విధంగా చేస్తే మాత్రము ఎవ్వరూ ఒప్పుకోరు. నిజంగా కామనర్స్ అయినా సెలబ్రిటీస్ అయినా కానీ వాళ్ళకి సెలబ్రిటీస్ కంటే ఏంటంటే ఒకసారి అన్న ఆఫర్స్ వస్తాయేమో అన్న ఆలోచన ఉంటుంది, కానీ మనం కామన్ మ్యాన్స్కి అయితే అలా ఉండదు. సో ఈరోజు కూడా చాలా పంచెసే పడ్డాయి అన్నమాట. ఇంకా మనం అదంతా ఆపేసి అసలైన ఎపిసోడ్ రివ్యూకి వెళ్ళిపోదాము. అక్కడ మనకి ఇమాన్యుయల్ అసిస్టెంట్ కుక్గా అంటాడు కదా, మనకి సంజన అక్కడ ఉంటుంది. వాళ్ళు కుకింగ్ చేస్తూ ఉంటారు అందరూ మన టెనెంట్స్. ఇమాన్యుయల్ అక్కడ కటింగ్ చేస్తూ ఉంటాడు. సో డీమన్ పవన్ వచ్చి నువ్వెందుకు కట్ చేస్తున్నావు, ఇది నువ్వు కాదు కదా పని అని అంటే, సో నేను ప్రియాని అడిగాను, తను ఏం రిప్లై ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. అక్కడ సంజన హెల్ప్ చేయమన్నది అని చెప్పేసి చెప్తాడు. తను కొంచెం హెల్త్ అనేది తను మూడిగా ఉందో, తను కొంచెం రెస్ట్ ఇద్దామనో మరేందో తెలియదు. కానీ నిన్న అయితే మనకి సోమవారం నుండి శుక్రవారం ఏం జరిగిందనేది చూపిస్తారు కదా, అందులో చూపించారన్నట్టు. సంజన ఇమాన్యుయల్ రామ్ ముగ్గురు చేస్తూ ఉంటారు. అక్కడ వచ్చేసి మనీష్ హరీష్ కూడా డిస్కషన్ చేసుకుంటారు. సో నాకు ఎప్పుడు ఏ ఛాన్స్ రావట్లేదు, నేను హెల్ప్ చేయాలనుకుంటున్నా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మళ్ళీ డీమన్ పవన్ వెళ్ళేసి ప్రియాతోటి నువ్వు రాకపోతే అక్కడ రచ్చనే జరిగేటట్టుంది, పంచాయతీ జరిగేటట్టుంది, నేను పిలిచిన నువ్వు రాలేదట అని అంటే ప్రియా అంటుంది, యాటిట్యూడ్గా అంటుంది అన్నట్టు. నా మాట ఎవరు వింటున్నారు, నేను చెప్తే అక్కడ నాకు రెస్పెక్టే లేదు అని చెప్పేసి చెప్తుంది. మానిటర్గా ఉన్న తనకే రెస్పెక్ట్ లేదు అని అంటే క్యాప్టెన్గా ఉన్నటువంటి సంజనాకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే తను పాయింట్ టు పాయింట్ ఏ విధంగా మాట్లాడాలి. సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కరెక్టే కదా. సంజన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నాకు కుకింగ్ రాదు, నేను హెల్ప్ చేయడానికి వచ్చాను, నేర్చుకోవడానికి వచ్చాను అని చెప్పేసి. మీరు అక్కడ 2 టమాటోస్ ఉన్నాయి కట్ చేయమని మీరు ఎలా చెప్తారు అని అంటే, నేను అక్కడ ఇమాన్యుయల్ అడిగితేనే చెప్పాను. సో ఇంకొకసారి నెక్స్ట్ టైం నేను ఈ కుకింగ్ సెక్షన్కే రాను అని చెప్పేసి చెప్తారన్నట్టు. అక్కడ మనకి బయట గార్డెన్ ఏరియాలో మనకి హరీష్ మనీష్ వీళ్ళందరూ ఉంటారు. మనీష్ హరీష్తో చెప్తారు, నేను ఇంకొకసారి తను ఉన్నంతసేపు నేను కుకింగ్ ఏరియాకే వెళ్ళను, నేను బయటనే తింటాను, తను కుక్ చేసింది కూడా నేను తినను అని చెప్పేసి చెప్తారు. అక్కడ ఎవరు అంటే మనకి ప్రియా అండి, తను మానిటర్గా ఉంటుంది కదా, కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు. సరే ఎట్లా అని అంటే ఇప్పుడు మాట్లాడింది మళ్ళీ నెక్స్ట్ టైం ఉండదు, జస్ట్ ఇట్లా ఏమంటారు మన ఫ్లిప్ అవుతూ ఉంటుంది అన్నట్టు మాటలన్నీ. అక్కడ టైంని బట్టి మెదులుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడమా ఇంకొక మాట మనము ఆపోజిట్గా మాట్లాడగానే తను కథ ఫ్లిప్ అయిపోతుంది అన్నట్టు. సో ఆ విధంగా ఉంటుంది తను.
ఇంకా వచ్చేసి చెప్పాలి అంటే అండి సుమన్ శెట్టి అంటారు, సార్ ఓకే అక్కడ పొంగలో ఏదో సంథింగ్ ఏదో ఉంది అని చెప్పేసి చెప్తాడు, తినమని చెప్పేసి చెప్తారన్నట్టు. మనకు అక్కడ నాగార్జున గారు వచ్చిన ఆడియన్స్ని అందరినీ పలకరిస్తారండి. మీకు అందులో ఫేవరెట్ ఎవరు, ఇష్టం లేని వారు ఎవరు అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఒక్కొక్కరు పేరు చెప్తారు. రీతుకి ఇష్టం లేదు అని చెప్తారు, తనుజ అంటే ఇష్టం అని చెప్తారు. సో అది ఎవరి ఇష్టం వాళ్ళదన్నమాట. మనం ఇంకా హౌస్లోకి వెళ్ళిపోదాం, మన కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి నాగార్జున గారు మనకి హౌస్లో చూపించేస్తారు. మెచ్చుకున్న టైం మెచ్చుకొని అందరికీ చాలా మంచి డోసులు ఇచ్చారు. టైం అనేది వేస్ట్ చేయలేదు. ఈరోజు ఒక్కరిది కూడా నామినేషన్ అనేది జరగలేదు, అంటే ఎలిమినేషన్ అనేది జరగలేదండి. మొత్తము వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ గురించే ఏవిలు చూపించుకుంటూ 2 టైమ్స్ ఒక్కొక్క ఏవి 2 టైమ్స్ చూపించారన్నమాట. మనకి రీతు సంచాలకురాలుగా ఉన్నప్పుడు, ప్రియా సంచాలకురాలుగా ఉన్నప్పుడు ఆ కాలచక్రము టాస్క్ అది చూపించారన్నమాట. ఏంటి అని అంటే ఇక్కడ మనకి డీమన్ పవర్ని ఫస్ట్ అప్రిషియేట్ చేశారు కెప్టెన్ అయినందుకు. ఎంతమందికి ఇది డిజర్వ్ అంటే కరెక్ట్ కెప్టెన్ అయ్యాడు అని చెప్పేసి, డిజర్వింగ్ కెప్టెన్ అని ఎంతమంది అనుకుంటున్నారు అని అంటే అందరూ హ్యాండ్స్ రేజ్ చేశారు. అందరూ హ్యాండ్స్ రేజ్ చేసేసి రీజన్స్ ఏంటి అని అడిగితే వాళ్ళ పర్సనల్గా జరిగినటువంటి ఇష్యూస్ గురించి, ఫేవర్స్ గురించి చెప్తారన్నమాట. నేను అసలు అడిగింది మీకు అర్థం అవ్వలేదు, క్యాప్టెన్ అయిన పద్ధతి కరెక్టా అని చెప్పేసి నాగార్జున గారు అడుగుతారన్నట్టు. అప్పుడు సంజన చెప్తుంది, సార్ భరణి గారిని ఎందుకో తీసేశారు, అర్థం కాలేదు. అంటే భరణికి లేని ప్రాబ్లం నీకెందుకు అంటే అది ఫేర్గా అనిపించలేదండి, అది కరెక్ట్గా అనిపించలేదు అని చెప్పేసి చెప్తారన్నట్టు. స్టాప్ అనేసి తీసేశారు. అనగానే భరణిని అడుగుతారు నాగార్జున, ఏంటి మీరు మిమ్మల్ని తీసేసినా మీరు ఎందుకు మాట్లాడలేదు అని అంటే, సార్ నేను అక్కడ బ్లాంక్ అయిపోయాను, సంచాలకులే నిర్ణయమే తుది నిర్ణయం కదా అని చెప్పేసి నేను ఏది అడగలేదు అని చెప్పేసి చెప్తారన్నట్టు. తర్వాత తనుజ కూడా చెప్తుంది, సార్ నేను అడిగాను బట్ నా మీదకే కొంచెం ఎదురు ఉల్టా మాట్లాడినట్టుగా మాట్లాడేశారు, అందుకని చెప్పేసి నేను ఏది మాట్లాడలేదని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. తర్వాత సోల్జర్ పవన్ అడుగుతారు, సంచాలకుడిగా కన్ఫ్యూజ్ వచ్చినప్పుడు స్టాప్ అని చెప్తా అని చెప్పింది సార్ రీతు అని అంటే, అక్కడ కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి ఏవి చూపిస్తారన్నమాట. మనకు తెలిసిందే కదా, అందరూ అదే టాపిక్ అండి. ఇవి 2-3 డేస్ నుండి మనకి ప్రోమో కింద కానివ్వండి, రివ్యూవర్స్ కానివ్వండి, కింద కామెంట్స్ పెట్టేవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే అక్కడ రీతుది చాలా మిస్టేక్ ఉంది. భరణిని స్టాప్ అన్నప్పుడు వీడియోలో గమనిస్తే మనకి డీమన్ పవన్ ఇమాన్యుయల్కి రాశాడు, తర్వాత మళ్ళీ భరణి గారికి కూడా రాశారు. సో అక్కడ ఏంటని అంటే వాళ్ళు ప్రూఫ్స్ లేనప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నారు, ప్రూఫ్స్ చూపించాక కూడా వాళ్ళకి అర్థం కాక దాన్ని మ్యానిపులేట్ చేసినట్టుగా మాట్లాడతారు. ఈరోజు అయితే ప్రియా అండ్ శ్రీజకి చాలా బాగా క్లాస్ తీసుకున్నారు. నిజంగా చెప్పాలంటే లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ చాలా బాగుంది వారిద్దరికి. ఎవరికైనా నచ్చదా అండి మరి. అక్కడికి సంజన పాయింట్అవుట్ చేస్తుంది, నేను ప్రియతోటి మాట్లాడితే, నేను మానిటర్ తోటి మాట్లాడితే నువ్వు వచ్చేసి ప్రతి విషయంలో నువ్వు ప్రియతోటి ఎందుకు తన విషయంలో మాట్లాడుతున్నావు, తను మాట్లాడాలి కదా, నీకు ఎందుకు సపోర్ట్ చేస్తే తను అదే వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తే మీరు ఎందుకు అదేంటి గొడవ పెట్టుకుంటున్నారని చెప్పేసి మనకు అక్కడ ఎప్పుడు మనకి కిచెన్ దగ్గర అక్కడ గొడవ అయినప్పుడు అడుగుతారన్నట్టు సంజన. ఇంకా ఏంటనంటే మనిషి అంటాడు, సార్ ఫౌల్ గేమ్ ఆడారు, హార్ట్ఫుల్గా చెప్పారంటే అంటే ఏవి చూసినప్పుడు నాకు అర్థమైంది ఫౌల్ గేమ్ అయితే ఆడారు అని చెప్పేసి చెప్తాడన్నట్టు. ఇంకా సంజన తనూజ చెప్తారు, సార్ మేము చెప్పినా కానీ ఎందుకో వినలేదు, మేము ఎంత చెప్పినా కానీ సంచాలకులదే తుది అని చెప్పేసి చెప్తారన్నట్టు. అక్కడ శ్రీజని అడుగుతారు, ఏంటి అని అంటే, సార్ మేము వేరే సైడ్ ఉన్నాం కాబట్టి మాకు కనబడలేదు, పవన్ పూసింది మాకైతే కనబడలేదు, రీతుకు కూడా కనబడలేదు, అది ఓన్లీ టెండెన్స్కే కనబడిందంటే కనిపించినప్పుడు చెప్పినప్పుడు మీరు కరెక్ట్ తెలుసుకొని డిసిషన్ తీసుకోవాలి కదా అని చెప్పేసి మనకి నాగార్జున గారు అంటారన్నమాట. ఇంకా మనకు వచ్చేసి డీమన్ పవన్ అడిగితే ఏమని చెప్తాడంటే, సార్ టీషర్ట్ని పైకన్నందుకే స్టాప్ అనేసి తీసేసింది కావచ్చు అని అనుకున్నామంటే, కాదు దాని తర్వాతనే ఇది జరిగిందని చెప్పేసి మళ్ళీ ఏవి ప్లే చేస్తారు. అయినా వాళ్ళు ఎన్ని రకాలుగా చెప్పాలి అని అంటే ప్రియా శ్రీజ నాగార్జున గారికే వాల్యూ లేకుండా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎవ్వరు అంటే సెలబ్రిటీస్ ఎవ్వరు కూడా జస్ట్ నార్మల్గా కూర్చుంటారు,
మీరు ఒకసారి గమని కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుకుంటూ కూర్చొని మాట్లాడడం అవన్నీ చేస్తారన్నమాట. అది కూడా పాయింట్అవుట్ చేస్తారండి జనాలు, పిచ్చోలేం కాదు. ఆల్రెడీ మనకి ఫస్ట్ ఎపిసోడ్ అప్పుడే అందరూ పెట్టేశారు. ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వలేదు కానీ మనకి ఫొటోస్తో సహా ఇచ్చారన్నమాట. ఇంకా భరణిని గారిని కూడా వార్నింగ్ ఇచ్చినట్టే ఇచ్చారండి. పెద్ద మనిషిలాగా బిహేవ్ చేయాలనుకుంటున్నావా నువ్వు, నీకు ప్రశ్నించే హక్కు ఉన్నది, ఎందుకు అడగలేదు అని చెప్పేసి అంటారన్నట్టు. తను నెక్స్ట్ వచ్చేసి నేను రీతుకు చెప్పేశారు, తను వినలేదని చెప్పేసి తనుజ చెప్తుంది. కెప్టెన్సీ టాస్క్లో తప్పు జరిగింది అని చెప్పేసి నాగార్జున గారు అంటారన్నట్టు. అప్పుడు రీతు మాట్లాడుతుంది, ఏదో 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 డిఫెండ్ చేసుకుంటూనే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఏవి ప్లే చేస్తారు నాగార్జున గారు, అసలైన స్వీట్ క్యూట్ ఒకటి ఏవి చూపిస్తా మీకు చూడండి అని చెప్పేసి. అక్కడ అందరూ వాళ్ళు రూమ్లో ఉన్నప్పుడు డీమన్ పవన్ కిట్ క్యాట్ చాక్లెట్ తీసుకొచ్చి రీతుకు ఇస్తాడు. సో ఫస్ట్ రీతు తినమనేసి తర్వాత తను తింటాడు. ఈ వీక్ నువ్వు కెప్టెన్ కావాలి, కెప్టెన్గా ఉండాలి అని చెప్పేసి చెప్తుంది. మళ్ళీ తర్వాత టాస్క్ అప్పుడు కూడా తనకే సపోర్ట్గా చేస్తుంది అన్నట్టు. అంటే నాగార్జున గారు అడుగుతారు అక్కడ ఏమంటారు, 4 మెంబర్స్ని తీసేయాలి, 3 మెంబర్స్ని క్యాప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడతారు అన్నప్పుడు ఫస్ట్ పుష్ చేసింది నేను చెప్పింది నువ్వే, డీమన్ పవన్ది ఎవరూ చెప్పలేదు, ఎవరూ మాట్లాడలేదు, నువ్వే ఫేవరిజం తోటి చెప్పావు అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఇంకా అక్కడికి రీతు డల్లేం కాలేదు. సో అక్కడ వాళ్ళ తప్పు అనేది తెలిసిపోయింది. మళ్ళీ అక్కడ ప్రియా అండి, అక్కడ సంచాలకుడిదే రెస్పాన్సిబిలిటీ, సంచాలకుడు తప్పు చెప్పారు అది ఇది అని ఎక్స్ట్రా చాలా మాట్లాడితే నాగార్జున గారు ఒకటే అంటారు, మళ్ళీ మొదలు పెట్టావమ్మా నువ్వు, నీకు చెప్పింది అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ మనకు అక్కడనే గేమ్ జరిగేటప్పుడు గేమ్ అయిపోయినాక వీడియోని చూపిస్తారన్నట్టు. ఏంటనంటే సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ ఫేవరిజం అనుకుంటూ మనకి ప్రియా అండ్ శ్రీజ ఇద్దరు గేమ్ అయిపోగానే గేమ్ మధ్యలో మాట్లాడింది ఉంటుంది కదా, దాని గురించి చూపిస్తారు. అక్కడ వెంటనే మళ్ళీ ప్రియా మాట్లాడినాక ఆడియన్స్ని అడుగుతారు, అక్కడ మీకు ఏమనిపిస్తుంది అంటే శాడిజం లాగా అనిపించింది సార్. గేమ్ అయిపోయాక వెంటనే ఒకేసారిగా లేచేసి ఎగురుకుంటూ చప్పట్లు కొట్టేసి ఇది కామనర్స్ అని చెప్పేసి మాట్లాడారు అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. అక్కడ మళ్ళీ శ్రీజ మాట్లాడితే ఒకటే చెప్తారు, ప్రియా శ్రీజ ఇద్దరికీ చెప్తున్నాను, తూ అని మాట్లాడడం కాదు, ఒకరు మాట్లాడితే ఇంకొకరు సన్నాయి వాయించడం అన్నట్టుగా కాదు. సో ఎవరు మాట్లాడేప్పుడు వాళ్ళు మాట్లాడాలి. తన సంచాలకురాలుగా ఉన్నప్పుడు మానిటర్గా మాట్లాడినప్పుడు మధ్యలో వచ్చేసి నువ్వు వెళ్ళడం, నువ్వు మాట్లాడినప్పుడు తను వచ్చి సపోర్ట్ చేయడం అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. దానికైతే అక్కడ స్టూడియోలో ఉన్న ఆడియన్స్ కూడా అందరూ చాలా హ్యాపీగా గట్టిగా క్లాప్స్ కొడతారండి నిజంగా చెప్పాలి అని అంటే. సో అక్కడ నల్లముఖం అంటారు చూడండి మన కామన్ లాంగ్వేజ్లో, నల్లముఖం అయిపోయిందన్నమాట వాళ్ళకి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, హౌజులో సెలబ్రిటీస్ కామనర్స్ ఏదీ లేదు, చదరంగం కాదు రణరంగం, యుద్ధం. సో మేమే ఓనర్స్ టెనెంట్స్ అని పెట్టినప్పుడు అదే విధంగా ఉండాలి, అదే విధంగా మాట్లాడాలి. మరి వాళ్ళు అలా ఉండట్లేదే అని చెప్పేసి నాగార్జున చాలా బాగా అడిగారన్నమాట. సో సంచాలకులది ఇది అది మిస్టేక్ అని చెప్తున్నావు కదా అని చెప్పేసి ప్రియకు ఒక వీడియో చూపిస్తా అని చెప్పేసి కాలచక్రం అప్పటిది ఏవి చూపిస్తారన్నమాట. అక్కడ ఏంటనంటే మనకి అక్కడ రూల్స్ చెప్పుకుంటారు కదా, వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ని పట్టుకునే అప్పుడు స్టిక్ని పట్టుకునే అప్పుడు 2 హ్యాండ్స్ ఒకేసారి రావద్దు, ఒకటి వదిలేసి 3 సెకండ్స్ లోపు ఇంకొకటి పట్టుకోవాలని చెప్పేసి అక్కడ క్లియర్గా మనకి సోల్జర్ పవన్ 2 హ్యాండ్స్ ఒకే స్టిక్ మీద పట్టుకున్నది చాలా క్లియర్గా చెప్తారు. అక్కడికి కూడా ఇంకా మళ్ళీ సోల్జర్ పవన్, ప్రియా, శ్రీజ అసలు వాళ్ళకి అంటే గేమ్స్ అర్థమవుతున్నాయా లేదు అని అంటే వాళ్ళకి అర్థం కాక తెలుసుకోక లోపలికేరా అనేది అయితే అర్థం కాలేదు. ఏదో అగ్ని పరీక్ష అయితే పాస్ అయిపోయారు, లోపలికి వచ్చేసారు. బట్ ఏంటి అంటే వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఏమంటారు, మేము పట్టిన కుందరికి 3 కాలు అన్న టైపుగా అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, అస్సలే వినట్లేదు. అక్కడికి తనుజ వచ్చి అన్నది కూడా మనకి వీడియో అనేది ప్లే చేశారు. తనుజ చెప్పినప్పుడు మరి నువ్వెందుకు అలా చేసావు సార్, సంజన అంటది మధ్యలో వచ్చేసి, నేను కూడా అలానే పట్టుకున్నా సార్, బట్ నన్ను తీసేశారు, తనని మాత్రం ఉంచారు అని చెప్పేసి చెప్తారన్నట్టు.
అది కరెక్ట్ కాదు అనిపించింది. మేము వెంటనే అక్కడ అడిగాను, సంచాలకులదే తుది నిర్ణయం అని చెప్పేసి చెప్పారు. సరే ఇక మేము మాట్లాడము ఊరుకున్నాము అని చెప్పేసి చెప్తారు వాళ్ళు. ఇంకా ఏంటన్నా అంటే మనకు సుమన్ శెట్టి గారిని చాలా మెచ్చుకున్నారండి. నాగార్జున గారు కానివ్వండి, అక్కడ వచ్చినటువంటి ఆడియన్స్ కానివ్వండి. సుమన్ శెట్టి గారు చూస్తే అలా ఉన్నారు, కానీ మాట్లాడేటప్పుడు చాలా రఫ్ అండ్ టఫ్గా మాట్లాడతాడు. ఆ రఫ్ అండ్ టఫ్గా మాట్లాడతాడు. ప్లస్ గేమ్స్ కూడా తనకి ఎంత మట్టుకు వీలవుతుందో అంత మట్టుకు చాలా స్పోర్టివ్గా ఆడతాడు. ఎక్కడ ఎవరిని చూడాలో అలాగే చూస్తాడన్నట్టు. మళ్ళీ ఏంటనంటే అక్కడ ఆ విధంగా జరిగింది సార్, కానీ ఇక్కడ వీళ్ళు ఏంటనన్నా అంటే భరణి అండ్ ఇమాన్యుల్ వాళ్ళిద్దరూ ఒకరిని టార్గెట్ చేశారు అని అంటే, సరే ఓకే, భరణి ఎవరు? ఓనర్. మరి ఓనరుని టెన్నెంటే కదా ఉన్నది, వాళ్ళిద్దరు కలిసి చేస్తుంటే అది వాళ్ళ స్ట్రాటజీ. గేమ్ మొత్తం అయిపోకముందు ఎలా పడితే అలా మాట్లాడకూడదు. గేమ్ అయిపోయాక కరెక్ట్గా ఆలోచించుకొని మాట్లాడాలి. గేమ్ మధ్యలోనే